మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది ఎప్పటి నుంచో నన్ను జిఎస్టీ గురించి చెప్పండి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది అడుగుతున్నారు. సో ఈరోజు నేను ఈ వీడియో దాని గురించే చేస్తున్నాను. జిఎస్టీ అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. సో ఏదైతే మనం సర్వీస్ ట్యాక్స్ ఇప్పటి వరకు పే చేస్తూ వచ్చామో, సో మనం నార్మల్గా చాలా వాటికి మనం సర్వీస్ ట్యాక్స్ అనేది పే చేస్తున్నాం. మనకు తెలియకుండానే మనం కొనే ప్రతి ఐటమ్ మీద మనం ట్యాక్స్ అనేది పే చేస్తూ వచ్చాం. ఈ సర్వీస్ ట్యాక్స్ ని జిఎస్టీకి మార్చాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయిందనమాట. సో ఈ జిఎస్టీ రావడం వల్ల వినియోగదారులు అంటే మన కన్జ్యూమర్స్ కి ఏంటి ప్రాఫిట్, దానివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా, అది అసలు ఈ జిఎస్టీ అంటే ఏంటి, ఇప్పుడు వరకు మనం కడుతున్న ట్యాక్స్ కి దీనికి వేరియేషన్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు వరకు మనం కడుతున్న ట్యాక్స్ ఎలా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. సపోజ్ మనం ఒక షర్ట్ కొనుక్కోవడానికి మనం షాప్కి వెళ్ళాం అనుకోండి, ఆ షర్ట్ వచ్చేసరికి మనం 220 రూపీస్కి మనం షర్ట్ అనేది కొనుక్కున్నాం. కానీ అది కంపెనీలో తయారయ్యేటప్పుడు అక్కడి నుంచి ట్యాక్సెస్ కట్టుకొని వచ్చేటప్పుడు ఎంత పడిద్ది, అసలు ఆ షర్ట్ కాస్ట్ ఎంత అనేది ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. ఒక షర్ట్ వచ్చేసరికి మెటీరియల్ అంటే దాని క్లాత్ వచ్చేసరికి 50 రూపీస్ వేసుకుందాం. సో ఆ క్లాత్ ప్లస్ దానికి పైన గుండీలు కావచ్చు, దారం కావచ్చు, అలాగే లేబర్ కాస్ట్ కావచ్చు, అలాగే ప్రాఫిట్ కావచ్చు. సో ఇవన్నీ కలిపి ఒక షర్ట్ కాస్ట్ వచ్చేసరికి 100 రూపీస్ అనేది పడడం జరుగుతుంది. సో ఈ 100 రూపీస్ పడిన షర్ట్కి వీళ్ళు డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేటప్పుడు గవర్నమెంట్కి ఏ ట్యాక్స్ అయితే పే చేయాలో అది 10% ట్యాక్స్ అనేది పే చేసి డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వడం జరుగుతుంది. సో అంటే సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10% అంటే 10% కాదు, అంటే ఐటమ్ని బట్టి ఉంటుంది. కొన్నిటికి 10% ఉంటుంది, కొన్నిటికి 14%, 12% ఈ విధంగా ఉంటాయి అనమాట ట్యాక్సెస్. సో ఇలాగ 10% ట్యాక్స్ కలిపితే అప్పుడు ఈ 100 రూపీస్కి తయారైన షర్టు 10% ట్యాక్స్ పడిందంటే 110 రూపీస్ అంటే 110 రూపాయలుగా మారుతుంది అనమాట. అది డిస్ట్రిబ్యూటర్ చేతికి వెళ్ళేసరికి 110 రూపాయలుగా మారుతుంది జరుగుతుంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడంటే దాని మీద ఇంకో 20 రూపాయలు ప్రాఫిట్ అనేది వేసుకొని 130 రూపాయలు చేసి ఆ 130 రూపాయలకి మళ్ళీ 10% ట్యాక్స్ అనేది యాడ్ చేస్తాడనమాట. సో 10% ట్యాక్స్ అనేది కడతాడనమాట డిస్ట్రిబ్యూటర్. సో ఈ 110 రూపాయలకి తన మార్జిన్ 20 రూపీస్ కలిపితే 130 రూపాయలు, 130 రూపాయలకి మళ్ళీ 10% ట్యాక్స్ అంటే 13 రూపాయలు. సో ఈ 13 రూపాయలు కలిపితే 143 రూపీస్ అనేది అవ్వడం జరుగుతుంది. ఈ 143 రూపీస్కి దాన్ని హోల్సేలర్కి అమ్ముతాడు. సో ఇప్పుడు హోల్సేలర్ తీసుకున్న తర్వాత మళ్ళీ దానికి వాళ్ళు మళ్ళీ 20 రూపీస్ అనేది యాడ్ చేసుకుంటారు, మార్జిన్ అనమాట, లాభాన్ని యాడ్ చేసుకుంటే అప్పుడు ఏమైందంటే ఈ 143 కాస్త 163 రూపీస్ అయింది. ఇప్పుడు ఈ 163 రూపీస్కి మళ్ళీ హోల్సేలరు, రిటైలర్ ఎవరైతే షాప్ వాళ్ళు ఉంటారో అమ్మేటప్పుడు మళ్ళీ ఇంకో 10% ట్యాక్స్ అనేది దానికి కట్టి రిటైలర్కి అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 163 రూపీస్కి మళ్ళీ హోల్సేలర్ ట్యాక్స్ 10% పే చేస్తే మనకి మళ్ళీ ఈజీగా ఎంత లేదని ఇంకో 16 రూపాయలు అనేది పడడం జరుగుతుంది అనమాట. అది రిటైలర్ కొనేసరికి అది 179గా మారుతుంది అనమాట. 179 రూపీస్కి రిటైలర్ అనేది దాన్ని కొంటారు. 180 రూపీస్ వేసుకోండి మొత్తం మీద, అంటే 180 రూపాయలకి రిటైలర్ కొంటాడు అనమాట. సో రిటైలర్ ఏం చేస్తారంటే మళ్ళీ తను ఇంకో 20 రూపీస్ మార్జిన్ అనేది దానికి యాడ్ చేసుకుంటాడు, లాభం అనమాట. మరి వ్యాపారం లాభం లేకుండా జరగదు కాబట్టి తను కూడా ఇంకో 20 రూపీస్ అనేది వేసుకుంటాడు. అప్పుడు ఓవరాల్గా అది 200 రూపీస్ అనేది అవుతుంది అనమాట ఆ షర్ట్ కాస్ట్. సో మళ్ళీ 200 రూపీస్కి షర్ట్ కాస్ట్ అవుతుంది. ఆ షర్ట్ ఎప్పుడైతే మనకి కన్జ్యూమర్కి అంటే మన వినియోగదారుడికి అమ్మేటప్పుడు మళ్ళీ 10% ట్యాక్స్ అనేది మన బిల్లులో యాడ్ చేసి ఆ షర్ట్ని మనకి మళ్ళీ 10% ట్యాక్స్ అంటే ఎంత పడుతుంది, 200 రూపీస్కి 20 రూపీస్ పడుతుంది. సో 220 రూపీస్కి మనకు ఆ షర్ట్ అనేది అమ్మడం జరుగుతుంది. ఇది ఇప్పుడు వరకు సాధారణంగా మన కడుతున్న ట్యాక్సెస్ అనమాట. ఈ విధంగా మనం ఏదైతే 100 రూపీస్ షర్ట్ ఉందో ఆ షర్ట్కి ఆల్రెడీ ట్యాక్స్ పే చేసిన దానికి మళ్ళీ ప్రాఫిట్ వేసుకున్నాక మళ్ళీ కట్టిన ట్యాక్స్కి మళ్ళీ ట్యాక్స్ కడుతూ మళ్ళీ కట్టిన ట్యాక్స్కి ట్యాక్స్ కడుతూ మనకు 100 రూపాయల నుంచి 220 రూపాయలకి ఆ షర్ట్ అనేది మారడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు జిఎస్టీ అనేది అమల్లోకి వస్తే ఈ ట్యాక్సెస్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇందాక మనం అనుకున్నట్టుగా కంపెనీ నుంచి షర్ట్ 100 రూపాయలకి వచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళు ఆ షర్ట్కి ట్యాక్స్ 10% పే చేస్తే 110 రూపాయలు అనేది కామన్గా అక్కడ వరకు ఓకే. తర్వాత అది ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్ చేతికి వస్తుందో డిస్ట్రిబ్యూటర్ 20 రూపీస్ తన మార్జిన్ వేసుకుంటాడు కదా. సో మార్జిన్ వేసుకున్న తర్వాత ఆ 20 రూపీస్కి మాత్రమే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అనమాట ఈ జిఎస్టీలో. ఈ 20 రూపీస్కే ట్యాక్స్ పే చేయడం అంటే 20 రూపీస్కి 2 రూపీస్ మాత్రమే ట్యాక్స్ అనేది పే చేయడం జరుగుతుంది. అప్పుడు ఎంత పడుతుందంటే ఆ షర్ట్ కాస్ట్ వచ్చేసరికి 132 రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట. సో అది హోల్సేలర్కి 132 రూపీస్కి ఆ షర్ట్ అనేది అమ్మడం జరుగుతుంది. హోల్సేలర్ దాని మీద ఇంకో 20 రూపీస్ వేసుకొని ఆ 20 రూపీస్కి అతను వేసుకున్న మార్జిన్కే మళ్ళీ ట్యాక్స్ అనేది పే చేస్తాడు. అప్పుడు దాని కాస్ట్ వచ్చేసరికి 154 రూపీస్ అనేది పడుతుంది. ఆ తర్వాత 154 రూపీస్కి రిటైలర్ దాని మీద 20 రూపీస్ మార్జిన్ వేసుకున్న అది 174 రూపీస్ అవుతుంది. దాని మీద అతను 2 రూపీస్ ట్యాక్స్ పే చేస్తాడు కాబట్టి మొత్తం 176 రూపీస్కి
రూపీస్కి ఆ షర్ట్ అనేది వినియోగదారుడి చేతికి రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం నార్మల్ ట్యాక్స్కి దీనికి మనం వేరియేషన్ చేసుకొని చూస్తే ఒక షర్ట్ మీద 44 రూపీస్ అనేది తగ్గడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఏదైతే ట్యాక్సెస్ ఇప్పుడు దాకా మనం పన్ను మీద పన్ను అంటాం, అంటే ట్యాక్స్ మీద ట్యాక్స్ మనం పే చేసుకుంటూ వచ్చామో, సో ఈ జిఎస్టీ రావడం వల్ల ఈ ట్యాక్సెస్ అనేవి ఈ విధంగా మనకి తగ్గడం జరుగుతుంది. దీనివల్ల వినియోగదారుడికి మేలు జరుగుతుందనేసి సెంట్రల్ గవర్నమెంట్ భావించి ఈ ట్యాక్స్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సో ఇది జిఎస్టీ వల్ల మనకు కలిగే ఉపయోగాలు. ఈ వీడియో ద్వారా మీరు జిఎస్టీ అంటే ఏంటి, దానివల్ల జరిగే ఉపయోగాలు ఏంటి అని దాని గురించి తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.